అందరికీ నమస్కారం. మనం ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, గణిత శాస్త్రజ్ఞుడు అయినటువంటి రామానుజన్ గురించి ఒక ఎస్సే రైటింగ్ కానీ, ఒక స్పీచ్ కాంపిటీషన్ కానీ, లేదా అతని గురించి ఎలా రాయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇలా స్టార్ట్ చేయండి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా పేరొందిన గొప్ప వ్యక్తుల్లో భారతీయ సంతతికి చెందిన శ్రీనివాస రామానుజన్ ఒకరు. ఈయన తమిళనాడులో ఈరోడ్లోని ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోమలమ్మాள் శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించారు. ఈయన చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన ఎన్నో సమస్యలను అలవోకగా సాధించారు. జిఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్లోని ప్రతిభను వెలికి తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలను రామానుజన్ ఎలాంటి పుస్తకాలు సహాయం లేకుండా ఎంతో అలవోకగా పరిష్కరించేవారు. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్ఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీలో చేరి అక్కడ అధ్యాపకుడు ఎన్ రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే రామానుజన్ వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగరవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్ లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 1909లో జానకి అమ్మాళ్లు వివాహం చేసుకున్నారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించేవారు. 1913లో మద్రాసు వచ్చిన గొప్ప గణిత పరిశోధకుడు డాక్టర్ వాకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ప్రెహరాల్డ్ హార్టీకి పంపాడు. మహామేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధనా ఫలితాలను చూసి హార్టీ రామానుజన్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలు కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడుగాను, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయుడుగాను ఆయన చరిత్ర లిఖించారు. బ్రిటన్ నుంచి 1919లో మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట కన్నుమూశారు. గణితంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అయితే మ్యాథ్స్ డే అనేది ఫార్మేషన్ అయితే అయ్యిందనమాట. ఇది కూడా రామానుజన్ యొక్క గొప్ప విషయం అన్నట్టు. సో చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఇంకా ఎలాంటి విషయాల గురించి, ఎలాంటి కంటెంట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.